హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు JASWANTH యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు OnePlus నుంచి బడ్జెట్లో 20,000 ఆర్ 22,000లో నాట్ CE3 లైట్ అని ఈ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఇది ఎవరు కొనుక్కోవచ్చు, ఎవరు కొనుక్కోకూడదు అనేది పూర్తి డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోతో చేయడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక అన్బాక్సింగ్ చూసుకుంటే కనుక బాక్స్ ఫ్రంట్ సైడ్ OnePlus లోగో అండ్ నార్డ్ అని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక OnePlus నార్డ్ CE3 లైట్ 5G మొబైల్ నేమ్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక వీళ్ళు మోడల్ నేమ్, కలర్ అండ్ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ 22,000. ఇది వచ్చేసరికి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో ఉన్న మొబైల్ 22,000కి అయితే వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకు వచ్చేసరికి వెయిట్ 195 గ్రామ్స్ అయితే అండ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 5G మొబైల్ అనమాట. గేమింగ్కి అయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ అండ్ డైలీ లైఫ్కి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఇచ్చే ఈ మొబైల్ అయితే ఇస్తుంది అనమాట. సో బాక్స్ ఓపెన్ చేసుకుంటే కనుక మనకు ఫస్ట్ OnePlus లోగోతో ఇది వచ్చేసరికి కేస్ బాక్స్ అనుకుంటా. సో కేస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కొన్ని క్విక్ గైడ్, దీంట్లో వచ్చేసరికి వీళ్ళు దీని యొక్క హైలైట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇంక్రీజింగ్ ర్యామ్ అప్ టు 16GB అండ్ పంపింగ్ అప్ ఆఫ్ వాల్యూమ్ 200% వాల్యూమ్. దీని అయితే ఒక్కొక్కటి చూద్దాం. నాట్ స్టిక్కర్స్ మరియు మెంబర్షిప్ కార్డ్ అయితే ఇచ్చారు రెడ్ కేబుల్ క్లబ్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన టార్గెట్ డివైస్ మొబైల్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఒకసారి మొబైల్ పక్కన పెట్టేసి ఇంకా ఏమున్నాయో కంటెంట్స్ చూద్దాం. సో ఛార్జర్ చూసుకుంటే కనుక 80 వాట్స్ సూపర్ వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది. సో ఇంకా కేబుల్ విషయానికి వస్తే ఓకే, రెడ్ అండ్ వైట్తో చాలా మంచిగా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. Type-C టు Type-A కేబుల్ అనమాట ఇది. ఇక మనం మొబైల్ ఓపెన్ చేసుకుంటే కనుక సో ఎక్సలెంట్ లుక్తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ OnePlus బ్యాక్ సైడ్ OnePlus లోగోతో అండ్ 3 కెమెరా సెటప్ విత్ ఏ ఫ్లాష్, బాగా మంచి లుక్తో అయితే ఇచ్చారు. సో రీసెంట్గా మొబైల్స్ ఈ లుక్తోనే వస్తున్నా, వీళ్ళేం లుక్ అయితే మార్చలేదు కానీ చాలా బాగుంది మొబైల్. బుల్ క్వాలిటీ వచ్చేసరికి ఎక్సలెంట్ అనమాట. 195 గ్రామ్స్, బాగా వెయిట్ కూడా ఏం లేదు, కాకపోతే నేను కొద్దిగా వెయిట్ ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే కనుక 3.5mm జాక్ అండ్ ప్రైమరీ మైక్ అండ్ Type-C పోర్ట్ విత్ ఏ స్పీకర్స్. అండ్ అప్ సైడ్ చూసుకుంటే ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పవర్ అప్ బటన్ అండ్ రైట్ సైడ్ ఏమో వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ విత్ ఏ సిమ్ ట్రే అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం హోమ్ స్క్రీన్కి వచ్చేసాం. ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే కనుక మనకు సేమ్ MI సెట్టింగ్స్ లాగే అయితే నాకైతే లైట్గా అనిపించింది. సో అండ్ సేమ్ వాళ్ళేమో ఎక్కువ మార్చలా, దాదాపు ఒక రెడ్మీ మొబైల్ MI మొబైల్ లాగా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనం 3 కెమెరాస్, ఇక్కడ 108MP కెమెరా అండ్ 2MP డెప్త్ అండ్ మ్యాక్రో కెమెరా అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో ఈ కెమెరాస్ అయితే అంతగా అయితే యూజ్ ఉండదు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసరికి 6.72 ఇంచ్ ఫుల్ HD IPS LCD డిస్ప్లే వస్తుంది విత్ రీఫ్రెషింగ్ రేట్ 120 Hz రీఫ్రెషింగ్ రేట్
అన్నమాట 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 సో ఇది వచ్చేసరికి 2 వేరియంట్స్లో అయితే మనకు అవైలబుల్గా ఉంది. అండ్ 8 GB ర్యామ్ 128 GB బేస్ వేరియంట్ అనమాట. అడ్వాన్స్డ్ వేరియంట్ వచ్చేసరికి 8 GB ర్యామ్ 256 GB వేరియంట్ అనమాట. 8 GB ర్యామ్ 128 GB వేరియంట్ వచ్చేసరికి మనకు 20,000 అయితే అవైలబుల్గా ఉంది. 8 GB ర్యామ్ 256 అయితే 22,000 మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అయితే 1,000 అయితే క్యాష్ బ్యాక్ అయితే పొందగలరు. ఆ ఆప్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు స్నాప్డ్రాగన్ 695తో ఈ ఇయర్ చాలా మొబైల్స్ అయితే వన్ప్లస్ నుంచే చాలా రిలీజ్ అయ్యాయి. సో సేమ్ ప్రాసెసర్ వాళ్ళు ఈ మొబైల్ కూడా అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ రేర్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ శాంసంగ్ HM6 సెన్సార్తో అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అండ్ ఇది వచ్చేసరికి 2 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. వచ్చేసరికి పేస్టల్ లైమ్ అండ్ క్రోమాటిక్ గ్రే అనమాట. ఇది వచ్చేసరికి క్రోమాటిక్ గ్రే అయితే నేనైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే కనుక 5000 mAh బ్యాటరీ లైఫ్ అయితే దీనికైతే ఉంది. ఇది వచ్చేసరికి వాళ్ళు 80% ఛార్జింగ్ 30 minutesలో అవుతుందని చెప్తున్నారు. కానీ నేను చెక్ చేసినప్పుడు మాత్రం 100% ఛార్జింగ్ 1 hour అయితే పట్టింది దాదాపు. సో పర్లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ అనుకోవచ్చు. ఈ మొబైల్లో ఇంకొక కొత్త ఫీచర్ ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ 200% దాకా పెంచుకోవచ్చు. మనకి 100 తర్వాత ఇంకొకసారి పైన ట్యాబ్ ఇస్తే మాత్రం 200కి వెళ్తుంది. సో మీరు జస్ట్ 100 to 200 డబుల్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ కొద్దిగా అయితే ఎన్హాన్స్ అవడం అయితే జరుగుతుంది. ఇంకో ఆప్షన్ వచ్చేసరికి మనకు 8 GB ర్యామ్ ఉంటుంది కదా, వీళ్ళు ఇంకా ర్యామ్ ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. 128 GB అన్నా 256 GB వేరియంట్లో అయినా కొంత రామ్ అయితే ర్యామ్గా అయితే చేంజ్ చేయొచ్చు. సో పర్లేదు, 16 GB ర్యామ్లో మనం 16 GB ర్యామ్ లాగా అయితే ఈ మొబైల్ని అనుకోవచ్చు. సో ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్ చేసినా కానీ స్మూత్గా అయితే రన్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ రివ్యూకి వస్తే కనుక ఈ మొబైల్ చాలా చాలా బాగుంది అని చెప్పలేను, చాలా చాలా బ్యాడ్ అని చెప్పలేను. ఎందుకంటే ఇది డైలీ యూజర్స్కి అయితే చాలా బాగానే ఉంటుంది, బెస్ట్ మొబైల్. కాకపోతే స్నాప్డ్రాగన్ 695 అంటే మనకు పెద్ద పెద్ద గేమ్స్ అయితే దీంట్లో ఆడలేమన్నమాట. నార్మల్ గేమర్స్కి అయితే ఓకే, కానీ అడ్వాన్స్డ్ గేమర్స్ అదే పనిగా మొబైల్ని అయితే ఇదే 22,000 అండ్ 20,000లో వేరే బ్రాండ్లో నుంచి మంచి మొబైల్స్ అయితే గేమింగ్కి అయితే ఉపయోగపడుతున్నాయి. ఆ బ్రాండ్స్ యొక్క మొబైల్స్ నేమ్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు అడ్వాన్స్డ్ గేమర్స్ అయితే ఒకసారి కిందకి వెళ్ళి ఆ మొబైల్స్ని అయితే ఇదే బడ్జెట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. సో ఓవర్వ్యూ చూసుకుంటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాగానే ఉంది, కానీ ఎంత ఫాస్ట్ అయితే ఛార్జ్ అవుతుందో అంతే ఫాస్ట్గా డ్రైన్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అంటే తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. సో పర్లేదు, సౌండ్ క్వాలిటీ కానీ మంచి క్వాలిటీతోనే ఉంది. సౌండ్ వచ్చేసరికి ఓకే, స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు తెచ్చారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు ప్రజెంట్ అయితే. సరే, ఈ మొబైల్తో చేసిన కొన్ని షార్ట్స్, కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి, అవైతే ఒకసారి డిస్ప్లే చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా బొకే, ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా 108 మెగాపిక్సెల్తో, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వీడియో, ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా వీడియో. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఈ మొబైల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. సో డైలీ యూజర్స్కి, మరి ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి కాకపోతే నార్మల్ యూజ్కి అయితే ఇది బాగానే ఉంటుంది. ఎప్పుడెప్పుడో సరదాగా ఒక గేమ్ ఆడడం అది ఓకే, అలా అయితే బాగుంటుంది, కానీ డీప్ గేమర్స్కి అయితే ఇదైతే పనికిరాదనమాట. సో పర్లేదు, యావరేజ్గా బాగానే ఉంది. కెమెరా క్వాలిటీ విషయం కూడా మీరు శాంపుల్ చూసి ఎలా ఉందో నాకైతే పర్లేదు అనిపించింది. వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన జశ్వంత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు ఇంకా మంచి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే మీ ముందుకు వస్తాయి. బాయ్ బాయ్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. కాదు బాబు, పలసరు బైకు మీద